నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మన ఈరోజు ఇంకొక టాపిక్ 498 కేసులో అబ్బాయిలకు ఉండే రైట్స్ ఏంటి, పూర్తిగా కొంచెం డీటెయిల్గా చెప్పండి. తప్పకుండా అమ్మా. అసలు యాక్చువల్గా 498A అమ్మాయిల కోసమే ఇంట్రడ్యూస్ చేశారు. అయితే చాలామంది అమ్మాయిలు దాన్ని మిస్యూజ్ చేసుకోవడం కూడా చేస్తారు. కోర్టు ఈ మిస్యూజ్ చేసుకునే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఇప్పుడు 498A కింద ఎవరైనా అమ్మాయి కంప్లైంట్ ఇస్తే అది నాన్ బెయిలబుల్ అఫెన్స్, బెయిల్ రాదు మామూలుగా అయితే. అంటే పోలీసు బెయిల్ ఇవ్వడానికి లేదు, కోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి అంటే ఏవో కొన్ని సందర్భాల్లో తప్ప మామూలుగా ఒక రొటీన్ ప్రొసీజర్గా బెయిల్ ఇవ్వడానికి వీల్లేని నేరం అది. ఒక్కోసారి అందులో అబ్బాయి తరపు అక్కల్ని వాళ్ళు లేదంటే మదర్ని అందరినీ పెడుతుంటారు. చెల్లెళ్ళు, వాళ్ళ అమ్మ నాన్నలు అందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. అందరికీ ఒక్కసారి 498A కింద అరెస్ట్ చేశారంటే అది నాన్ బెయిలబుల్. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు లేదా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. ఈ కాంటెక్స్ట్లో ఏమైందంటే కొన్ని అంశాలు సుప్రీంకోర్టు డైరెక్షన్స్, ఇతర ప్రెసిడెంట్స్ ఆధారంగా ఏర్పడ్డాయి. అట్లాగే స్టేట్స్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు 498A కంప్లైంట్ ఇస్తే కనుక అబ్బాయికి మొట్టమొదట స్టార్టింగ్ నుంచి చెప్పుకుందాం, ట్రయల్ ప్రారంభం కావడానికంటే ముందు నుంచి కూడా చాలా స్టేట్స్లలో ఏంటంటే దాన్ని ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కిందకి కన్సిడర్ చేయరు. ఒకసారి ఎఫ్ఐఆర్ కింద కన్సిడర్ చేస్తే ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయి, అబ్బాయిని అరెస్ట్ చేయడం ఇవన్నీ అవుతాయి. అట్లా కాకుండా ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు పోలీస్ స్టేషన్లో కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, మహిళా ఠాణా అట్లాగా విమెన్ పోలీస్ స్టేషన్స్ ఆ రకంగా ఉన్నాయి. వీటిలో ఏం చేస్తారంటే ఒక 30 days టైం ఇస్తారు. కౌన్సిలింగ్కి వాళ్ళని పిలుస్తారు, కూర్చొని తర్వాతే కంప్లైంట్ ఏదైతే ఉందో దానిపైన క్రిమినల్ ట్రయల్ ప్రాసెస్ని ప్రారంభిస్తారు. సో అట్లాగా ఒక 30 రోజుల వరకు అబ్బాయికి కాస్త వెసులుబాటు ఏర్పడుతుంది. సరే, కొన్ని సందర్భాల్లో అట్లాంటి వెసులుబాటు అందుబాటులో ఉండదు. అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు? 2 రకాల బెయిల్స్ అతను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే యాంటిసిపేటరీ బెయిలు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తను అరెస్ట్ చేస్తారేమో అన్న భయం ఏర్పడితే కనుక తను యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టుకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక హిచ్ ఉంది, యాంటిసిపేటరీ బెయిల్ అన్ని కోర్టులు ఇవ్వడానికి వీలు లేదు. కేవలం 2 కోర్టులకే మాత్రమే ఈ అధికారం ఉంటుంది. అది హైకోర్టు ఒకటి, రెండవది సెషన్స్ కోర్టు. ఈ 2 కోర్టులకి మాత్రమే. ఈ యాంటిసిపేటరీ బెయిల్ కూడా జస్ట్ వస్తూనే ఇట్లా డైరెక్ట్గా ఇచ్చేసేయరు. ఎవరైతే అంటే అరెస్ట్ వారెంట్ ఎవరికి అయితే ఇష్యూ చేస్తారని అన్నారో ఆ వ్యక్తి పారిపోతాడన్న అపనమ్మకం ఉంటేనో, లేకపోతే ఆ వ్యక్తి ఏదో ఇన్ఫర్మేషన్ కన్సీల్ చేస్తున్నాడంటేనో, లేకపోతే నిజంగా నేరం నుంచి తప్పించుకోవడానికి, ట్రయల్ నుంచి తప్పించుకోవడానికి అడుగుతున్నాడు బెయిల్ అంటేనో, అట్లాంటప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వరు. అంటే ఎవరి పట్ల అయితే ఈ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుందో వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ కోసం పెట్టుకున్నప్పుడు మేము ఇవేవీ చేయలేదు అని కోర్టు ముందర ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ దొరికే అవకాశం ఉంది 498A కేసులో. రెండోది ఏంటంటే నోటీస్ బెయిల్ అంటారు. ఈ నోటీస్ బెయిల్లో ఏమవుతుందంటే అప్లికేషన్, ఇది కూడా యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించిందే. దీంట్లో ఏమవుతుందంటే కోర్టు పోలీసుకు ఒక డైరెక్షన్ ఇస్తుంది, అరెస్ట్ చేయడం అనేది మీరు అతనికి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయండి అని. మామూలుగా అరెస్ట్ చేయడం, నోటీస్ ఇవ్వడం అంటూ ఏమీ ఉండదు, రావడం తీసుకుని వెళ్ళిపోవడం ఉంటుంది. నోటీస్ బెయిల్ తీసుకుంటే మీకు ఒక నోటీస్ ఇస్తారు, ఫలానా అంటే ఇన్ని రోజుల లోపల మీరు చెప్పదలుచుకున్నది ఏదైతే ఉంటో చెప్పండి, ఈ రోజున మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఇట్లాంటి నోటీస్ ఒకటి అక్యూజ్డ్ పర్సన్కి వచ్చే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ స్టేజ్లో. ఒకవేళ భార్య 498A కేసు వేస్తుంది అని కాస్త ఎక్కడైనా చూచాయిగా తెలిసిందనుకోండి, అప్పుడు ఈయననే వెళ్ళి నా పైన ఫాల్స్ ఇంప్లికేషన్స్ చేస్తూ కేసు వేసే అవకాశం ఉంది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇవ్వచ్చు. అంటే ఫాల్స్ కేసు వేయడానికి వీలుందండి. దీనికి ఎన్నాళ్ళు ముందు అనేది ఏమన్నా ఉందా లిమిట్? సిచ్యువేషన్ బట్టి ఇన్నాళ్ళ ముందనేం లేదు. ఈయనకు బాగా ఖచ్చితంగా నమ్మకం కలిగింది, ఆవిడ ఎట్లాగో 498A వేస్తుందని నమ్మకం కలిగితే ఈయన మొట్టమొదటి వెళ్ళి వేసుకోవచ్చు. ఇక్కడ 2 కేసులు కూడా వేయచ్చు. ఒకటేమో ఫాల్స్ కంప్లైంట్ ఇస్తుందని, రెండోది పర్జ్యూరీ అంటే అబద్ధపు సాక్ష్యం చెప్పడం. ఈ 2 అంశాల కింద కూడా తను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే పోలీసులు ఇమీడియట్గా ఆవిడ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని తీసుకోవడం చేయరు. ఇవి కాకుండా అతను సివిల్ సైడ్ కూడా కొంత
అవకాశాలు ఉన్నాయి అబ్బాయికి. ఏంటంటే ఆవిడ హెరాస్ చేస్తోంది, కేసు వేస్తానని చెప్పి భయపెడుతోంది, ఇవన్నీ చేస్తోంది. అంటే ఈ రకంగా భయపెడుతున్నది అంచేత నా ప్రెస్టీజ్కి భంగం కలుగుతోంది, లేకపోతే నేను పని చేసే చోట కానీ లేకపోతే నేను ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నాడో అక్కడ సక్రమంగా చేయలేకపోతున్నాను, మానసికంగా నాకు బాధ కలుగుతోంది. ఈ గ్రౌండ్స్ అన్నీ కూడా ఆయన జ్యుడిషియల్ సెపరేషన్ కోసం కేసు వేసుకోవడానికి పనికొస్తాయి. ఇది కూడా చేయొచ్చు. అంటే ఆవిడ కేసు వేయడానికంటే ముందు ఇది చేయొచ్చు. డెఫమేషన్ కోసం కూడా కొన్ని సందర్భాల్లో ఈయన భార్య పైన కేసు వేయొచ్చు. అంటే ఆవిడ నన్ను కట్నం అడుగుతున్నాడు, నన్ను కొడుతున్నాడు, చంపేస్తున్నాడు అందరి దగ్గర చెప్తుంటే అందరు ఇతను తక్కువగా చూస్తారు. సో అందుకని డెఫమేషన్ కేసు కూడా అతను కేసు వేయచ్చు. ఇవన్నీ ముందే ఆవిడ 498A వేయడానికంటే ముందే చేసేవి. 498A వేసిన తర్వాత ఇందాకనే మనం అనుకున్నాం కొన్ని రాష్ట్రాలలో ముందు కొంత సమయాన్ని ఇస్తారని చెప్పి. ఆ సమయం ఇచ్చినప్పుడు సరే ఈ కేసు వెనక్కి తీసుకుంటాము ఇవన్నీ ఒప్పుకున్నారనుకోండి, అట్లాంటప్పుడు ప్రొసీజరల్ లాస్ ప్రకారం కోర్టుకి అప్లికేషన్ పెట్టుకోవడం, ఈ రకంగా మేము ఇరువురం కూడా కేసు వెనక్కి తీసేసుకుంటున్నాము అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు ఇంకా ఆ కేసు ఉండదు. ఇతని పైన 498A కానీ అరెస్ట్ కానీ ఇట్లాంటివన్నీ ఏవి ఉండవు. నెక్స్ట్ ఒకవేళ అరెస్ట్ అయితే కనుక మరి బెయిల్ ఇందాక కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు తాను అసలు ఆ నేరం చేయలేదని చెప్పుకోవడానికి ఉండే అంశాలన్నీ చెప్పి బెయిల్ తీసుకోవడం ఒక అంశం. అది కూడా ఇప్పుడు ఇస్తున్నారు. ఇంత క్రితంలాగా పూర్తిగా నాన్ బెయిలబుల్ అని అనడం లేదు, బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నారు. ఆవిడ ఒకవేళ 498A కేసు వేసి ఈయన ఆస్తిని ఏమైనా కూడా అతను తీసేసుకుందనుకోండి, ఆవిడ తీసేసుకుందనుకోండి, నిజానికి ఒక కేసులో జరిగింది. ఇద్దరు పోట్లాడుకున్నారు, ఆవిడ 498Aకి సంబంధించిన కేసు వేసింది. తర్వాత ఇరువురు కలిసి కూర్చున్నారు, కాస్త ఏదో మధ్యవర్తుల ద్వారా ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందాల్లో ఏమైందంటే ఇతనికి ఉన్న ఇల్లు ఆవిడకి ఇచ్చేయాలని చెప్పి ఒప్పందం అయింది. ఆవిడ ఇంట్లో ఉండడం ప్రారంభించింది, వీళ్ళని వెళ్ళిపోమంది. సరే అప్పుడు మరి వీళ్ళ ఇంట్లో ఉండడానికి వీళ్ళది ఆల్రెడీ 498A కేసు ఉంది, తిరిగి మళ్ళీ ఇంకా ఏం కేసులు వేస్తుందో తెలియదు. ఇట్లాంటి సిచ్యుయేషన్లో ఏం చేయొచ్చు? ఇమీడియట్గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ ఒప్పందాన్ని కోర్టుకి సబ్మిట్ చేసి మా మధ్య ఇంకా కేసు లేదు అని ఆ కేసు పిటిషన్ ఏదైతే ఉందో, కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోమని అనడం చెయ్యాలి. అది చేయలేదు. లేదా దాంతోపాటుగా సేమ్ ఇంట్లో ఉండడానికి ఏదైనా వీళ్ళకి ఆస్కారం ఉంటే కనుక దానికోసం కూడా కోర్టు నుంచి ఒక డైరెక్షన్ని తీసుకొచ్చుకోవచ్చు. అది కూడా చేయొచ్చు. ముఖ్యంగా ఇది హస్బెండ్కి ఇవ్వరు కానీ అత్తమామలకి ఇస్తారు. తమ ఇంట్లోంచి తమను వెళ్ళగొట్టారు అని ఒక కేసు వేసుకుంటే అత్తామామలకి కోర్టు కొంత వెసులుబాటు కలగజేస్తుంది. సో ఈ రకంగా కొన్ని అంశాలు ఉన్నాయి. 498A వచ్చినంత మాత్రం అనే కాదు, కొన్ని వెసులుబాట్స్ ఉన్నాయి. అట్లాగే ఈ 30 days పీరియడ్ లేకపోతే ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు, మధ్యవర్తుల ద్వారా మాట్లాడుకున్నారు, అట్లాంటప్పుడు ఈ విషయాన్ని కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్లో కూడా తెలియజేయాలి. తెలియజేస్తే ఏమవుతుంటే అప్పుడు ఆ కంప్లైంట్ని వాళ్ళు అంటే కంప్లైంట్ కింద తీసేస్తారు, కొట్టివేస్తారు. లేకపోతే ఆ కంప్లైంట్ ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇవేవీ కాలేదనుకుంటే కనుక ఈ 30 days పీరియడ్ ఒక స్టేట్లో ఉంటే ఇమీడియట్గా 30 days అయిపోయిన తర్వాత దాన్ని FIR కిందకి చేస్తారు. FIR అయిన తర్వాత మరి దాంట్లో ఉన్న ఛార్జెస్ని తప్పించుకోవడం అంత సులువు కాదు, ముందు ఉన్న సులువు కాదు. ఒకవేళ ఛార్జెస్ ఫ్రేమ్ అయిన తర్వాత ఎట్లా తప్పించుకోవాలి అంటే ఇది అంటే ట్రయల్ ప్రారంభమైన తర్వాత స్టేజ్ తను ఏమేం చేశాడన్నది చాలా స్పష్టంగా కోర్టుకి చెప్పే విధంగా రాసుకోవడం. ఆవిడతో పోట్లాట ఎట్లా ఏర్పడింది, ఆవిడని డబ్బు కోసం వేధించారని ఒక అలిగేషన్ ఉంటే కనుక ఎట్లా డబ్బు కోసం వేధించలేదు, ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో తన దగ్గర పెట్టుకోవాలి. తన డిఫెన్స్లో వాటినన్నింటినీ కూడా సబ్మిట్ చేయాలి. ఆ డిఫెన్స్లో సక్రమంగా సబ్మిట్ చేయలేకపోతే కేసు గెలిచే అవకాశం ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే ఎమోషనల్గా ఫీల్ అయిపోయి అంటే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళరు, తమ డిఫెన్స్ కోసం మేమే వాదించుకుంటాం పార్టీ ఇన్ పర్సన్ అని వెళ్తారు. పార్టీ ఇన్ పర్సన్ అని వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎమోషన్స్ ముందుకు వస్తాయి, లీగల్ ఇష్యూస్ రావు. లీగల్ ఇష్యూస్ రాకపోయేసరికి ఇతని పైన కేసు పడే అవకాశం ఉంటుంది. ఆవిడ ఒకవేళ బెయిల్ ఇస్తే కనుక ఆ బెయిల్ని కూడా వెకేట్ చేయించే అవకాశం ఉంది. బెయిల్ని వెకేట్ చేయించిందంటే ఇతను ఎక్కడున్నా సరే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. నిజానికి ఒక కేసు అయ్యింది, ఒక అతను కేసు యాక్చువల్గా విజయవాడలో ఫైల్ చేశారు, మొత్తానికి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు, అది వెకేట్ చేయించారు. అంటే అతని భార్య తాలూకు అడ్వకేటు
ఆ తర్వాత ఇతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశాక మళ్ళా బెయిల్ తెచ్చుకున్నాడు. మళ్ళా బెయిల్ తెచ్చుకున్న తర్వాత దాదాపు 6 నెలల పీరియడ్ ఆ కేసు అట్లాగే కొనసాగింది. 6 నెలల తర్వాత బెయిల్ వెకేట్ అయింది. ఇతను ఎగ్జామినేషన్స్ రాయడానికి ఒక సెంటర్కి వచ్చాడు. హీ వాజ్ వర్కింగ్. అయితే ఆ వర్కింగ్ దగ్గరికి వెళ్తే పోలీసులు వచ్చారని చెప్పి, అది ప్రైవేట్ జాబ్ ఏదో, మొత్తానికి అక్కడ ఏదో అయింది, ఆ ఉద్యోగం పోయింది. పోతే ఇంకేదో కోర్సులో జాయిన్ అయ్యాడు. అప్పటికే ఆ పరీక్షలు రాయడానికి వస్తే పరీక్ష హాల్కి వచ్చి అతను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. చాలా దారుణం. చట్టం పరిధిలోకి వెళ్ళిన తర్వాత మరి రూల్ ఏముంటుందో దాని ప్రకారమే అవుతుంది. ఇది అతని కెరియర్ని డిస్టర్బ్ చేయడమే కదా ఇప్పుడు చేస్తుంది. ఇలాంటి రూల్స్ ఏం లేవా? అంటే పోలీసులు ఆ టైంలో అరెస్ట్ చేయకూడదని ఇలాంటివి ఏమి ఉండవు అక్కడ? మరి నాన్ బెయిలబుల్ అఫెన్స్, కాగ్నైజబుల్ అఫెన్స్ అనే మాట, 2 మాటలు వచ్చాయంటే మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ కూడా అక్కర్లేకుండా అరెస్ట్ చేయొచ్చు. నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ అంటే ముందు వీళ్ళు అంటే పోలీసులు కొంత విచారణ చేసి, నేర విచారణ చేసి కోర్టుకి సబ్మిట్ చేస్తే కోర్టు అరెస్టు చేయమని, వీళ్ళు ఎవరెవరి పేర్లు అయితే అక్కడ మెన్షన్ చేశారో వాళ్ళు అరెస్ట్ చేయమని చెప్పి వారెంట్ని ఇష్యూ చేస్తుంది. అవి నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్. కానీ 498E అనేది కాగ్నైజబుల్ అఫెన్స్. అంటే ఇక్కడ చేశాడు అని కాస్త అనుమానం కలిగినా సరే పోలీసులు వచ్చి మ్యాజిస్ట్రేట్ నుంచి ఆర్డర్ లేకుండానే, ఉత్తర్వు లేకుండానే వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు. అది దాని సీరియస్నెస్. కొన్ని ఉన్నాయి, కానీ మొట్టమొదట వ్యక్తి గమనించుకోవాల్సింది ఏంటంటే ఏదైతే డిఫెన్స్గా అనుకుంటాడో అది తను సక్రమంగా సజావుగా ప్రజెంట్ చేయాలంటే అవన్నీ ఒక సీక్వెన్స్లో ఉండాలి. అట్లాగే కుటుంబం ఏర్పరచుకోవాలి అంటే అసలు డౌరీ అడగాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. డౌరీ ఒకటే కాదు, అసలు 498A కేసు వేసారంటే అందులో డౌరీ ఒకటే ఉండదు, అది చేర్చొచ్చేమో, కానీ వేరే వేరే అంశాలు చాలా ఉంటాయి కదా. 498A అనేది కంప్లీట్గా డౌరీకి సంబంధించిందే, హరాస్మెంట్ కాదు. వింటున్నది ఏంటంటే అసలు దాని సమస్య లేకపోయినా ఇంకా ఆ కేసు వేయాల్సి రావడం వాళ్ళకి, అంటే వేరే ఏమే కాదు. ఇక్కడ డౌరీ అంటే మనం ఏమనుకుంటాం, కేవలం ఏదో డబ్బు రూపంలోనో లేకపోతే వాల్యుబుల్ సెక్యూరిటీస్ రూపంలోనో ఇచ్చే ద్రవ్యం అని అనుకుంటాం, అదే డౌరీ అనుకుంటాం. కానక్కర్లేదు. సాంప్రదాయం ప్రకారం ఏదో ఇంత జ్యువెలరీ పెట్టాలి, ఇన్ని వస్తువులు ఇవ్వాలి, ఇన్ని ఇళ్ళు కొనివ్వాలి అని ఎక్కడా లేదు, ఏ రకంగా కూడా లేదు. ఒకవేళ ఏదైనా ప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటే, మ్యారేజ్ అప్పుడు ప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటే వాటికి లిస్ట్ అవుట్ చేయాలి ఎవరిచ్చినా సరే. ఎందుకంటే మనకు వివాహపు చట్టాలన్నీ కూడా దీన్ని చాలా స్పష్టంగా చెప్తాయి, రూల్స్ అన్నీ స్పష్టంగా చెప్తాయి. ఏ వస్తువు వచ్చినా ఆఖరికి ఒక చిన్న గ్లాసు, టంబ్లర్, స్టీల్ టంబ్లర్ ఇచ్చారనుకోండి, అది కూడా అక్కడ లిస్ట్ అవుట్ చేయాలి, ఎవరు ఇచ్చారని లిస్ట్ అవుట్ చేయాలి. ఇవేవీ కాకుండా గ్లాస్ టంబ్లరు ఇవ్వాలి, కానీ అది చాలా బ్రహ్మాండమైన గ్లాస్తో డైమండ్స్ పొదిగిన గ్లాస్ టంబ్లర్ ఇవ్వాలి అని అడిగారు అనుకోండి, ఇది డౌరీ అని అనుకోరు జనాలు, కానీ నిజానికి అది డౌరీనే కదా, ఖచ్చితంగా డౌరీనే కదా. లేదా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే సాంప్రదాయపు విధానం ఆధారంగా పెట్టుపోతలు, పెళ్ళప్పుడు ఇదిగో ఇన్ని రకాల పిండి వంటలు చేయాలని, ఇవి సాంప్రదాయకపరమైన అంశాలు ఉంటాయి. ఆ పిండి వంటలు ఎట్లా చేయాలి, ఏ రకంగా పంపించాలి, ఏ రకంగా ప్యాకింగ్ చేయాలి, దీనికి కూడా ఇప్పుడు మనకు అన్ని రకాల స్పెసిఫికేషన్స్ ఇస్తున్నారు. ఈ స్పెసిఫికేషన్స్ డౌరీ హరాస్మెంట్కి దారితీస్తే, పెళ్ళప్పుడు మీ వాళ్ళు ఇట్లా ఇవ్వలేదు అని అంటే, అట్లాగే సాంప్రదాయకపరమైన అంశాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి కొన్ని ప్రాంతాలలో పెళ్ళయిన తర్వాత ఫస్ట్ టైము అమ్మాయి అత్తవారింటి నుంచి తన పుట్టింటికి వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి, అమ్మాయి భర్తకి, వీళ్ళకందరికీ కూడా కొత్త బట్టలు పెట్టాలి, ప్లస్ కొంత జ్యువెలరీ ఏదో పెట్టాలి, ఇట్లాంటివేవో ఉంటాయి. అయితే ఇవి ఇంతే ఉండాలని స్పెసిఫై చేశారనుకోండి, వీళ్ళేమనుకుంటారు, సాంప్రదాయకంగా ఇచ్చే గిఫ్ట్సే కదా అనుకుంటారు. కానీ సాంప్రదాయకంగా ఇచ్చే గిఫ్టు ఇంత మొత్తంది కావాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి తమిళులలో అంటే మొట్టమొదట ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కొన్ని రకాల జ్యువెలరీ పెడతారు. చాలామంది ఏం చేస్తారంటే కొన్ని కమ్యూనిటీస్లో డైమండ్స్ పెట్టాలని ఉంటుంది, కానీ అన్ని కమ్యూనిటీస్లో ఉండదు. ఎందుకంటే ఆ డైమండ్స్ పెట్టడం అనేది వ్యక్తి యొక్క ఆర్థిక అంతస్తు పైన ఆధారపడి ఉంటుంది. అందరికీ అంత ఆర్థిక అంతస్తు ఉండదు. మరి ఆర్థిక అంతస్తు లేని వ్యక్తిని మీ వాళ్ళు డైమండ్ పెట్టాలి కదా, డైమండ్ పెట్టలేదు, అమెరికన్ డైమండ్ పెట్టారు అని చెప్పి ఆవిడని కొట్టడం చేస్తే అది డౌరీ హరాస్మెంటే కదా. ఇక డౌరీ అనేది ఏది ప్రత్యేకంగా డబ్బు రూపంలో కాలేదు, లేదా తెచ్చిన అంటే ఇవి సాధారణంగా జరిగేవి, ఇళ్లలో జరిగేవి కనుక అంటున్నా. అమ్మాయికి ఏదో పట్టు చీరలు అట్లాంటివన్నీ పెడతారు, డ్రెస్సెస్ పెడతారు, కొంత ఆభరణాలు కూడా పెడతారు.
చాలా సందర్భాలు ఏమవుతుంటే అమ్మాయికి వచ్చినవన్నీ కూడా మెటర్నిటీకి వచ్చిన తర్వాత అత్తవారింటికి వచ్చిన తర్వాత ఆవిడ ఆడపడుచు పెళ్ళికి వెళ్ళిపోతాయి. అవి అన్నీ కూడా ఆవిడ స్త్రీధనం కదా, మరి ఆవిడ దగ్గర నుంచి ఆ స్త్రీధనాన్ని తీసుకొని వేరే అమ్మాయికి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆవిడకునే స్త్రీధనం ఏం లేకుండా పోయింది కదా. ఈ డౌరీ అనరు. ఏముంది, వదినేకి బాధ్యత ఉంటుంది కాబట్టి మరదలికి లేదా ఆడబడుచుకి ఇవన్నీ ఇచ్చేయాలి కదా అని సంప్రదాయం అక్కడ ముందర చెప్తారు. కానీ యాక్చువల్గా చట్ట ప్రకారం అది స్త్రీధనం. ఆవిడ స్త్రీధనాన్ని వీళ్ళు ఉపయోగించుకోవడం కూడా అది హరాస్మెంట్ కిందకే వస్తుంది. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇంకొకటి చెప్పుకోవాలి మనం ఇక్కడ. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే, ఈ లిస్ట్ అవుట్ చేయడం వీటన్నిటితో పాటుగా ఒకవేళ ఏదైనా సాంప్రదాయకపరమైన గిఫ్ట్స్ అయినా సరే తీసుకుంటే కనుక పెళ్ళైన 6 నెలల లోపల సెక్షన్ 6 డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. 6 నెలల లోపల అవన్నీ కూడా ఆవిడకి ఇచ్చేసేయాలి, పెళ్లి కూతురికి ఇచ్చేసేయాలి. ఎన్ని ఇళ్లల్లో ఇస్తున్నారు? ఎక్కడ ఇవ్వరు. ఉదాహరణకి ఆవిడ వచ్చేటప్పుడు కార్ ఏదో ఆవిడకి గిఫ్ట్గా ఇచ్చారు అనుకోండి, పెళ్ళినప్పుడు కారు గిఫ్ట్గా ఇచ్చారు. ఇవ్వడం కూడా ఎట్లా ఉంటుందంటే అల్లుడు గారికి ఇచ్చామని అంటారు కానీ ఆవిడకి ఇచ్చామని అన్నారు. పేపర్స్ ఆవిడ పేరట ఉంటాయి. సరే అల్లుడు గారు తీసుకున్నారు, 6 నెలల పాటు వాడుకొని, కానీ 6 నెలల తర్వాత ఆ కారు మళ్ళా తన భార్యకి ఇచ్చేసేయాలి. ఇస్తున్నారా? లేదు కదా. ఇంకా ఆన్ ద కాంట్రరీ, ఇంత చిన్న కారు ఇచ్చారా, ఈ పెద్ద కారు ఇవ్వాలి, లేకపోతే మాన్యువల్గా నడిపే కారు ఇస్తారా, ఆటోమేటిక్ కారు ఇవ్వాలి అని హరాస్ చేసిన కుటుంబాలు కూడా చాలానే ఉన్నాయి. అంచేత మనం 498A ఏదో అట్లా వేసేది కాదు, ఈ హరాస్మెంట్ని తగ్గించడం కోసం వేసేది మాత్రమే. అందుకని మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చూసుకోవాలి మొట్టమొదట తమ కుటుంబం సజావుగా సాగాలి అంటే అందులో హింస ఉంటే కొనసాగదు. ఎక్కడ హింస ఉంటే ఆ హింసను పోగొట్టడానికి అవకాశాలు చూడాలి. ఒక అవకాశం ఈ 498A. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.